సికిడి యొక్క లక్షణాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మేము సికిడి యొక్క ప్రధాన లక్షణాల గురించి చర్చించబోతున్నాము. మేము ఇప్పటికే చర్చించినట్లుగా మా మునుపటి వీడియోలలో సికిడి మరియు దాని కారణాలు ఏమిటి, కాబట్టి వాటిని చూడటానికి మీ సమయాన్ని వెచ్చించండి మరియు ఈ వ్యాధి గురించి పూర్తి జ్ఞానాన్ని పొందండి. కాబట్టి సికిడి లక్షణాలతో ప్రారంభిద్దాం. సరే, ఇది సాధారణ వ్యాధి కాదు, మనకు ఇప్పటికే తెలుసు. కానీ అది ఎందుకు కలుగుతుంది? అసలు ప్రశ్న ఇక్కడే తలెత్తుతుంది. మరియు అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి కారణాల గురించి అజ్ఞానం కారణంగా సమాధానం చాలా సులభం. ప్రతిదీ చిన్న విషయాలతో మొదలవుతుంది. కి కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తితో బాధపడుతున్నప్పుడు శరీరం కొన్ని లక్షణాలను చూపుతుంది మరియు ఈ లక్షణాల సహాయంతో ఒక మంచి వైద్యుడు రోగి యొక్క శరీరం లోపల ఏమి జరుగుతుందో నిర్ధారించగలడు. ఈ లక్షణాలు చాలా సాధారణమైనవి. వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, అలసట మరియు బలహీనత, చలిగా అనిపించడం మరియు బరువు తగ్గడం వంటివి. సికిడి యొక్క ఈ లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి మొదటి లక్షణం వికారం. ఇది కిడ్నీ యొక్క తక్కువ పనితీరుతో సంభవిస్తుంది. యూరియా శరీరం లోపల సేకరించడం ప్రారంభమవుతుంది. ఇది నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది మరియు వికారం మరియు వాంతులు కలిగిస్తుంది. తదుపరి చలి అనుభూతి. కొన్నిసార్లు సికిడి రోగులు ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉంటారు. కిడ్నీ పేషెంట్లు పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ పనితీరును ఎదుర్కొంటారు. తక్కువ పరిధీయ ప్రసరణకు కారణం విటమిన్ డి క్రియారహితం. రోగి శరీరంలో విటమిన్ డి ఉంటుంది, అయితే ఇది క్రియారహిత రూపంలో ఉంటుంది. ఒక వ్యక్తి సికిడి కిడ్నీతో బాధపడుతున్నప్పుడు కిడ్నీ ఈ విటమిన్ డిని సక్రియం చేస్తుంది. ఈ విటమిన్ను సక్రియం చేయడంలో విఫలమైతే చలిగా అనిపించడం, శరీర నొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి వంటి విటమిన్ డి లోపం యొక్క లక్షణాన్ని కలిగిస్తుంది. సికిడి యొక్క ప్రారంభ దశలలో ఈ వ్యాధి యొక్క ఖచ్చితమైన లక్షణాలను గమనించడం లేదా కనుగొనడం కష్టం. కానీ మీరు పైన పేర్కొన్న అనేక లక్షణాలను రోజూ గమనిస్తూ ఉంటే, మీరు మీ వైద్యుడిని చూడాలి మరియు కెఫ్టి నివేదికల ద్వారా మీ క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను తనిఖీ చేయాలి. స్థాయిలు ఎక్కువగా ఉంటే మరియు మీ డాక్టర్ మీకు చికిత్స కోసం సూచిస్తుంటే దానికోసం వెళ్ళండి. ఇంకా కిడ్నీ పరిస్థితి మరింత దిగజారితే ఈసారి ఎండ్ స్టేజ్ మూత్రపిండ వ్యాధి మొదలవుతుంది మరియు ఈ లక్షణాలు కిడ్నీ రోగులలో మరిన్ని సమస్యలను సృష్టిస్తాయి. తదుపరి సంక్లిష్టతలను బట్టి తీవ్రమైన లక్షణాలు అంటే నోటి దుర్వాసన, రక్తహీనత, కండరాల తిమ్మిరి, చర్మం దురద, అధిక రక్తపోటు, పాదంలో వాపు, మూత్రంలో ప్రోటీన్ కోల్పోవడం మరియు శ్వాస ఆడకపోవడం. ఇప్పుడు ఈ లక్షణాలను ఒక్కొక్కటిగా చర్చిద్దాం, ఆపై మీరు ఈ వ్యాధికి గల కారణాలను అర్థం చేసుకోగలరు. కాబట్టి దుర్వాసన గురించి మాట్లాడుకుందాం. ఇది యూరియా పేరుకుపోవడం వల్ల వస్తుంది. యూరియా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. నోటిలో చేపలు లేదా లోహ రుచిని కలిగిస్తుంది. కారణం యూరియా ఒక నైట్రోజన్. తదుపరి లక్షణం రక్తహీనత. ఈ లక్షణం సికిడి రోగులలో ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ లోపం మరియు మూత్రంలో పెద్ద మొత్తంలో ప్రోటీన్ కోల్పోయినప్పుడు కనిపిస్తుంది. ఇది చాలా తరచుగా సంభవిస్తుంది ఎందుకంటే మీ మూత్రపిండాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి మరియు కిడ్నీలో ఎక్కువ ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ను తయారు చేయలేవు. మీకు ఎరిథ్రోపోయిటిన్ గురించి తెలియకపోతే, ఇది మూత్రపిండాల ద్వారా విడుదలయ్యే హార్మోన్. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రక్తం ఏర్పడటానికి శరీరానికి ఐరన్, ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 మరియు ఎరిథ్రోపోయిటిన్ అవసరం. ఒక వస్తువు చిన్నదైనప్పటికీ రక్తం ఏర్పడదు, వ్యక్తి రక్తహీనతతో ఉంటాడు. తదుపరి లక్షణం పాదంలో వాపు లేదా వైద్య పరిభాషలో పెడల్ ఎడెమా. ఈ లక్షణాల వెనుక కారణాలు రక్తంలో తక్కువ ప్రోటీన్ మరియు తక్కువ మూత్రపిండాల ఉత్పత్తి. ఒక వ్యక్తితో బాధపడుతున్నప్పుడు ప్రోటీన్ నష్టం అనేది ఒక సాధారణ లక్షణం మరియు మీ రోజు ప్రోటీన్ను కోల్పోతున్నప్పుడు మీ శరీరం ప్రోటీన్ లోపం అవుతుంది. రక్తంలో ఉండే ప్రోటీన్ కూడా తగ్గుతుంది.
రక్తం సన్నగా మారుతుంది మరియు రక్తంలో ద్రవం ఉంటుంది. కాళ్ళు వంటి దిగువ శరీర భాగాలు ద్రవం చేరడం వల్ల సిఇడి ఉన్న రోగిలో కాళ్ల చుట్టూ వాపు కనిపిస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పెడల్ ఎడెమా అనేది సికిడి లక్షణం, కానీ అది మరొక లక్షణం తెలియకపోవటం వలన ఏర్పడింది మరియు అది మూత్రం ద్వారా ప్రోటీన్ కోల్పోవడం. సాధారణ వ్యక్తిలో మూత్రంలో ప్రోటీన్ శూన్యం. సిసిడి రోగిలో దెబ్బతినడం వలన మూత్రంలో ప్రోటీన్ నష్టం సాధారణం. మూత్రంలోని ఈ ప్రోటీన్ మూత్రాన్ని నురుగుగా మరియు గందరగోళంగా చేస్తుంది. ఇప్పుడు తదుపరి లక్షణానికి వెళ్దాం. శ్వాస ఆడకపోవుట. ఒక వ్యక్తి రక్తహీనతతో ఉన్నప్పుడు లేదా శరీరం లోపల అదనపు ద్రవం చేరడం. రోగికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. రక్త కణాలు శరీరం చుట్టూ ఆక్సిజన్ను తీసుకువెడతాయి. శరీరంలో తక్కువ రక్త కణాలు ఉన్నప్పుడు శరీరంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది మరియు ఈ పరిస్థితి నిరంతరం కొనసాగుతుంది. ఏ స్థితిలోనూ ఉపశమనం ఉండదు. కానీ రోగి మునిగిపోతున్నట్లు అనిపించినప్పుడు లేదా మంచం మీద పడుకున్నప్పుడు, ఊపిరి పీల్చుకున్నప్పుడు, ఈ పరిస్థితి కాళ్లలో ఉన్న అదనపు ద్రవం ఊపిరితిత్తులకు చేరినప్పుడు, రోగి సుపీన్ స్థితిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు సంభవిస్తుంది. ఈ లక్షణాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి మరియు సికిడి రోగికి ఎటువంటి సమస్యలు లేకుండా జీవించగలడు. అతను లేదా ఆమె మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేస్తేనే. మేముపై పనిచేసినప్పుడు అది మెరుగుపడుతుంది. అలాగే క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు కూడా తగ్గుతాయి. ఫలితంగా సికిడి రోగి జీవితంలో తక్కువ సమస్యలు వస్తాయి. చివరగా నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు మీని మెరుగుపరచాలనుకుంటే మీ కిడ్నీ మరియు సికిడి వెనుక ఉన్న కేసులపై పని చేయడం ప్రారంభించండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మరియు తదుపరి వీడియోలో కలుద్దాం.